చేనేత కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు చెప్పారు. చేనేత రంగం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. తెలంగాణ చేనేతకు ప్రత్యేక గుర్తింపు ఉందని, నారాయణపేట, గద్వాల్, పోచంపల్లి, సిరిసిల్ల, కొత్తకోట చేనేత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయన్నారు. చేనేత కార్మికుల ప్రతిభ దేశానికే గర్వకారణమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఓకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్ పిలుపును ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి వినియోగించడం ద్వారా కార్మిక కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇటు సిరిసిల్ల ఇటువంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు హ్యాండ్లూమ్ అంటే చేనేతలు ఈరోజు వారి వారి యొక్క దుస్తులు తయారు చేసి ఈరోజు ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు. ఈనాడు మనం అందరం కూడా ఒక సంకల్పం తీసుకుందాం. భారతదేశంలో తయారయ్యే వస్తుంది, భారతదేశంలో తయారైతున్నటువంటి ఈ బట్టలని మనం వాడుదాం. మన స్వదేశీని ఈరోజు దాన్ని ఆ స్వదేశీ మార్గాన్ని మనం వెళుదాం. వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. ఈరోజు భారతదేశ చేనేతలో తయారు చేసినటువంటి ఏవైతే బట్టలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దానికి డిమాండ్ ఉన్నది. కాబట్టి మనం 7 ఆగస్ట్ వరల్డ్ హ్యాండ్లూమ్ డే, ప్రపంచ చేనేత దినాన్ని రోజు భారతదేశంలో అందరికీ నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను ఆ చేనేత సోదరులకు, సోదరిమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో కూడా చేనేతల సమస్యల మీద పోరాడుతుంటూ అదేవిధంగా వారి కష్టాలు రాకుండా సమాజం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చేనేత వస్త్రాలనే మనం కొందాము, వాడదాము.